హలో బ్యూటిఫుల్ పీపుల్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో ఉన్నాను. ఇక్కడ నేను 5 days 6 nights ఉండబోతున్నాను. అంటే ఫ్యామిలీతో వెకేషన్కి వచ్చాను. నేను, మా వైఫ్, మా బాబు, మా చెల్లి, మా అమ్మ నాన్న. అండమాన్ అని ఓ టూర్ ప్యాకేజ్ ద్వారా మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. సో 5 days 6 nights వాళ్ళు ఒక ఎటనరీ ఇచ్చాడు. ఎటనరీ ఫాలో అవుతూ నేను వీడియోస్ చేస్తాను. అంటే డే 1 ఏం చేసాం, డే 2 ఏం చేసాం, డే 3 ఏం చేసాం అన్నీ కూడా ఒక 5 videos అండమాన్ నికోబార్ సిరీస్లో 5 videos నేను అప్లోడ్ చేయబోతున్నాను. సో ప్రతి వీడియో ఎండ్ వరకు చూడండి. మేము ఏం ఈవెంట్స్ చేసాము, ఏం యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యాము, దాని తాలూకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. హోప్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ అండ్ మీకు నచ్చిన వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు. దయచేసి ప్రతి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ స్టే ట్యూన్డ్ టు యశ్వంత్ థియేటర్. ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇప్పుడు టైం మార్నింగ్ 2 అవుతుంది. 4 o'clock మా ఫ్లైట్. యాక్చువల్లీ మేము బుక్ చేసింది మార్నింగ్ 6కి. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల టైమింగ్ అనేది చేంజ్ అయింది. Finally guys, flying to Andaman. మార్నింగ్ 7కి మేము పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్లో దిగాము. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం లైక్ మేము ఇలా ఐలాండ్ విజిట్ చేయటం. సో ఇక దిగ్గానే మాకు వీర్ సావర్కర్ గారి స్టాచ్యూ కనపడింది. ఈ ఎయిర్పోర్ట్ నేమ్ కూడా వీర్ సావర్కర్ ఎయిర్పోర్ట్. మేము ఎక్స్పీరియన్స్ అండమాన్ అనే ట్రావెల్ ఏజెన్సీతో ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. ఇక క్యాబ్ ఫెసిలిటీ, హోటల్ బుకింగ్, టూర్ ప్లానింగ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఫైనలీ పోర్ట్ బ్లేర్లో దిగాము. ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాము. హోటల్ పేరు వచ్చేసి 7 Seas. సో లైక్ ఈ ప్యాకేజ్లో ఏంటంటే ఏ హోటల్లో స్టే చేసినా బ్రేక్ఫాస్ట్ మరి కాంప్లిమెంటరీగా ఇస్తారు. సో ఇది 7 Seas హోటల్. చుట్టూ లైక్ వెదర్ అంతా చాలా బాగుంది ఈ హోటల్ చుట్టూ. మేము లైక్ మంచి హోటల్స్ అడిగాము. లైక్ మేము 6 మెంబర్స్ కాబట్టి 2 rooms అడిగాము. సో లైక్ ప్యాకేజ్లో ఏ హోటల్ బుక్ చేసినా మాకు 2 rooms ప్లస్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ చెప్పారు ప్యాకేజ్లో. పోర్ట్ బ్లేర్లో మేము స్టే చేయబోయే హోటల్ చూపిస్తున్నాను చూడండి. చుట్టూరు లైక్ వెదర్ అంతా చాలా బాగుంది, ప్రశాంతంగా. ఇదే హోటల్ రూము. నీట్గానే ఉంది. మనకి అన్ని కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. గీజర్ ఉంది, లైక్ ఏసీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఈరోజు ప్లాన్లో భాగంగా ముందుగా బ్రేక్ఫాస్ట్ చేసి కోవై బీచ్కి వెళ్తున్నాము. ఇప్పుడు మేము కోవై బీచ్లో ఉన్నాము. ఇక్కడ మనకి బోట్ రైడ్స్ వచ్చేసి పారాసైలింగ్ ఇంకా కొన్ని చెప్పారు. కాకపోతే మేము ఏంటంటే బోట్ రైడ్ ఒకటి తీసుకున్నాం. అంటే పారాసైలింగ్ మేము హెవాక్ ఐలాండ్లో ప్లాన్ చేద్దాం అనుకున్నాము. ఇక్కడ మేము తీసుకున్న బోట్ రైడ్ వచ్చేసి ఏంటంటే 30 minutes మన సీలో తిప్పుతాడు. అంటే ఇతనికి 3 చెక్ పాయింట్లు ఉంటాయి. అంటే ఒక 30 kilometers సీ లోపల తీసుకెళ్ళి అక్కడ 3 చెక్ పాయింట్స్ మొత్తం తిప్పుతాడు అనమాట. అందులో చెక్ పాయింట్ వచ్చేసి స్నేక్ ఐలాండ్. స్నేక్ ఐలాండ్ దగ్గర ఒక 5 minutes ఆపుతాడు. సో మనము అక్కడ సెల్ఫీలు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మళ్ళీ మనని రిటర్న్ తీసుకొస్తాడు. ఇది వచ్చేప్పటికి ఏంటంటే ఈ యాక్టివిటీ వచ్చేప్పటికే 6500. మాకు అంటే మేము 6 ఉన్నాం కాబట్టి మాకు 2 boats ఇచ్చాడు. ఒక ముగ్గురు ఒక బోట్లో, మిగతా ముగ్గురు ఇంకో బోట్లో. పర్లేదు, మంచిగా రైడ్ అయితే బాగానే జరిగింది. బాగా ఎంజాయ్ చేసాము. అంటే ఫస్ట్ టైం అలా బోట్లో సీ మీద వెళ్ళటం మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు సెల్లార్ జైలుకి వచ్చాము. ఈ సెల్లార్ జైలు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల త్యాగాన్ని చూసిన నేల ఇది. ఈ సెల్యులార్ జైల్లో మొత్తం 650 సెల్లులు ఉంటాయి. అంటే అంతకంటే ఎక్కువ సెల్లులే ఉంటాయి ఇందులో. అప్పుడు మన ఇండిపెండెన్స్ కోసం పోరాడిన చాలా మందిని ఈ సెల్యులార్ జైల్లో ఉంచేవాళ్ళు. ఇది వచ్చేసరికి సెల్యులార్ జైల్ బ్లూ ప్రింట్. ఇది మొత్తం 3 floors ఉంటుంది జైలు. అందులో ఒక ఫ్లోర్‌కి వీర్ సావర్కర్ పేరు పెట్టారు. ఇది జైలు లోపల. చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఎంతోమంది స్వతంత్ర సమర యోధులు ఇక్కడ పాపం వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేశారు స్వతంత్రం కోసం. ఒక్క 30 seconds ఈ జైల్లో ఉండలేకపోయాను నేను. ఇది వచ్చేసి జైలు కామన్ ఏరియా. ఇది ద గ్రేట్ వీర్ సావర్కర్ గారు ఉన్న జైలు చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇక్కడే బంధించారు వీర్ సావర్కర్ గారిని. వాళ్ళ ఫోటో మనం ఇక్కడ చూడొచ్చు. అమ్మ! గ్రేట్ అండి అసల. ఇక్కడ ఉంటుంటే పాపం ఎన్ని కష్టాలు పడ్డారో వీళ్ళందరూ మన స్వాతంత్రం తేటానికని. లైక్ అఫ్‌కోర్స్ మనం లేమప్పుడు. కానీ మనం ఇక్కడ పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుతది. బ్రిటిషర్స్ మనోళ్ళని ఎంత చిత్రహింసలు పెట్టారో
అన్నీ కూడా. ఇది వచ్చేసి జైలుకి టాప్ వ్యూ. బ్రిటిష్ పోలీస్ అధికారులు ఇక్కడ నుంచి గమనించేవాళ్ళంట ఖైదీలు ఏం చేస్తున్నారు ఏంటనేది. సో ఇక్కడ మొత్తం చుట్టూరా సముద్రమే. ఇక్కడ జైలు చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు లైట్ షో అయిపోతున్నారు. కాకపోతే ఈ లైట్ షోకి కెమెరా యాక్సెస్ లేదు. అందుకనే నేను వీడియో చూపించట్లేదు. కానీ ఇక్కడికి వస్తే మరి పక్కా ఈ షో అయితే మిస్ అవ్వకండి.